నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 18 లక్షలు విలువ చేసే 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ తెలిపారు. నాయుడుపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మోటార్ సైకిల్ చోరీ దొంగల వివరాలను వెల్లడించారు. శ్రీనివాసపురం ప్రాంతంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యులుగా గుర్తించడం జరిగిందన్నారు. పట్టుబడిన వారు పట్టణంలోని అమరా గార్డెన్స్ కు చెందిన సమీవుల్లా, తమిళనాడు ప్రాంతానికి చెందిన అర్జున్లుగా గుర్తించినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఈ చోరీలలో మరో నిందితుడిగా ఉన్న తమిళనాడు ప్రాంతానికి చెందిన రమేష్ పరారీలో ఉన్నారని, అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ సిఐ బాబీ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2 వీలర్ దొంగతనాలు నాయుడుపేట పట్టణంలో ఎక్కువగా జరుగుతున్నందువల్ల దాని మీద మా క్రైమ్ పార్టీతోనూ అదేవిధంగా నిఘా పెట్టించి చేసిన క్రమంలో మాకు రాబడ్డ సమాచారం మేరకు శ్రీనివాసపురంకి వెళ్ళే బెరదవాడ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పేసి అని తెలిసింది. ఆ సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళి పట్టుకోనగా నాయుడుపేట పట్టణానికి చెందిన షమీవుల్లా అలియాస్ షమీ, అదేవిధంగా తమిళనాడు గుమ్మడిపూడికి చెందినటువంటి అర్జున్ అలియాస్ జబ్బరాజ్ అనే అతను ఇద్దరు వ్యక్తులు దగ్గర 2 బళ్ళు ఉన్నాయి. దాని మీద వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళ వద్ద నుంచి మొత్తం 9 బళ్ళు రికవరీ చేయడం జరిగింది. బైకులు, హై స్పీడ్ బైకులు, ఇవన్నీ పల్సర్ 220లు, బుల్లెట్లు ఇవి. దీంట్లో వీళ్ళు ముఖ్యంగా మన నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 బైకులు, ఇక్కడ కేసులు నమోదు కాబడినటువంటి 4 బైకులను ఇక్కడ దొంగతనం చేసి వాటిని వాడుతూ ఉన్నారు. అదేవిధంగా 3వ వ్యక్తి కూడా రమేష్ అనే అతను ఉన్నాడు. అతను తమిళనాడు చెందిన జబ్బరాజు. వీళ్ళు తమిళనాడులో దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేయటం, డిస్పోజ్ చేయటం, అదేవిధంగా ఇక్కడ దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని తమిళనాడు తీసుకొని పోయి తమిళనాడులో యూజ్ చేయటం. అంటే ఇంటర్ స్టేట్ అవటం వల్ల, స్టేట్ బోర్డర్ అవటం వల్ల ఇటు వెహికల్స్ అటు వెహికల్స్ ఇటు తీసుకొస్తే పోలీసులు కానీ ఎవరన్నా కామన్ గుర్తుపట్టడానికి కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారు. వీళ్ళని మా యొక్క ఐడి పార్టీ వాళ్ళ సహకారంతో రాబడి సమాచారం పట్టుకోవడం ఈరోజు ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి 12 గంటలకు వాళ్ళ వద్ద నుంచి 9 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకొక ముద్దాయి రమేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతను కూడా త్వరలో పట్టుకొని అతని వద్ద కూడా ఒక వెహికల్ ఉంది, అది కూడా రికవరీ చేయడం జరుగుతుంది. పోలీసు వారి తరపు నుంచి ప్రజలకు కానీ ఎవరైతే 2 వీలర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో 2 వీలర్ అఫెన్సెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఇంటికి కంజెస్టెడ్గా ఉండటం, పార్కింగ్ ప్లేసెస్ లేకపోవడం, రోడ్డు మీద పెట్టడం, హ్యాండిల్ లాక్ వేసినప్పుడు కొంతమంది హ్యాండిల్ లాక్ వేయట్లేదు, కొంతమంది హ్యాండిల్ లాక్ వేసినప్పటికి కూడా దాన్ని ఈజీగా బ్రేక్ చేసి తీసుకొని పోతూ ఉన్నారు. బైక్ అఫెన్స్లు చాలా ఈజీగా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా స్టేట్ బోర్డర్ అవడం వల్ల అటు ఇటు పోవడం వల్ల రికవరీ కూడా చాలా కష్టం అవుతూ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న పరిస్థితుల్లో నేరం జరగకముందే మీ వెహికల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా పాతకాలంలో వచ్చేవి సైకిల్కి వచ్చినట్టుగా లాక్స్, వీల్ లాక్ వస్తుంది. ఫోర్క్ దగ్గర కింద మన ఫ్రంట్ వీల్ ఫోర్క్ దగ్గర, బుల్లెట్కి ఫ్రంట్ వీల్ ఫోర్క్ దగ్గర ఒక కీ ఇస్తున్నారు. ఇప్పుడు అట్లాంటిదే యూ షేప్లో ఉండే ఫోర్క్ది వీల్లోకి పెట్టేలాంటి యూ షేప్ మోడల్స్ కొన్ని లాక్స్ వచ్చినాయి. అట్లాంటివిగా వేసుకుంటే అఫెండర్ అన్నది వెహికల్ని థెఫ్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. దాని దగ్గర ఏదైనా సెర్చ్ చేస్తున్నా వెతుకుతున్నట్లుంటే ఎవరైనా చూసి అనుమానం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. హ్యాండిల్ లాక్ అనేది కొంచెం బండి మీద కూర్చొని ఈజీగా ఒక తాను కొట్టగానే వచ్చేస్తుంది, వెహికల్ థెఫ్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫ్రంట్ వీల్కి ఫోర్క్ లాక్ కానీ లేదంటే సైకిల్కి వేసినట్టుగా ట్యూబ్ లాక్స్ వస్తాయి, ఐరన్ ట్యూబ్ లాక్స్, అట్లాంటివి కానీ వేసి మీ వెహికల్ జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.